గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఏర్పాటు చేసినటువంటి ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ న్యాయమూర్తి అయిన బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటనలో తెలియజేశారు. 1946లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈ బి సుదర్శన్ రెడ్డి తరువాత కాలంలో న్యాయ వ్యవస్థలో ఉన్నతమైన శిఖరాలని అధిరోహించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమింపబడి ఎన్నో సేవల్ని అందించారు. తరువాత కాలంలో 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడి సుప్రీంకోర్టులో సేవలు అందించారు. ఎన్నో సంచలనాత్మక తీర్పులు వెలువడిచిన ఘనత ఈయనకే సొంతం. ప్రజా వ్యతిరేక పాలన, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటికి వ్యతిరేకంగా సంచలనాత్మక తీర్పులు వెలువరిచారు. ఇదివరకు మనం తెలుసుకున్నట్లు ఎన్డీఏ అధికార పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నట్లు మనకి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి తరఫున ఈ బాలకృష్ణన్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం మనం చర్చించుకున్నాం. స్వతంత్ర అనంతర కాలంలో ఇప్పటి వరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు ఈ ఎన్నికలు జరగగా కేవలం 4 సార్లు మాత్రమే ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఏకగ్రీవ ఎన్నికలో ఎన్నికబడిన ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, జిఎస్ పాఠక్, మహమ్మద్ హిదయతుల్లా, శంకర్ దయాళ్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఇప్పటి వరకు ఎన్నుకోబడ్డారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి చేపట్టిన జరిగిన 3 ఎన్నికలు 2017 ఎన్నికల్లో తెలుగు ప్రాంతానికి చెందినటువంటి మన తెలుగు వ్యక్తి అయినటువంటి వెంకయ్యనాయుడు పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అలానే 2022లో జగదీష్ ధన్కర్ పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీ తరఫున ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల తరఫున ఈ మూడు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తులు కావడం గమనార్హం. 2017లో గోపాలకృష్ణ గాంధీ, 2022లో కర్ణాటక ప్రాంతానికి చెందిన మార్గరెట్ హల్వా, ఇప్పుడేమో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.